Welcome to the math class. In this class, we have to discuss two theorems based on the definition ideals. Theorem 1, prove that a field has no proper ideals, or the only ideals of a field, capital R, are singleton zero and itself. These two are uh, improper ideals. That means prove that a field has no proper ideals. No proper ideals means improper ideals. So what are the improper ideals? Singleton zero and itself are called improper ideals. See, first write the given statement. Suppose that capital R is a field. See, prove that a field, ఒక ఫీల్డ్ తీసుకుంటే ఆ ఫీల్డ్ కి నో ప్రాపర్ ఐడియల్స్ అని చెప్పాలి. లేదంటే ద ఓన్లీ ఐడియల్స్ ఆఫ్ ఎ ఫీల్డ్ క్యాపిటల్ ఆర్, ఒక ఫీల్డ్ తీసుకుంటే ఆ ఫీల్డ్ కి సింగిల్టన్ జీరో అండ్ ఇట్ సెల్ఫ్, దీస్ టూ ఆర్, ఈ రెండు ఐడియల్స్ మాత్రమే ఉండాలి అని చెప్పాలి. ఓకేనా? సో నేను ఒక ఫీల్డ్ తీసుకున్నాను. సపోజ్ దట్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఎ ఫీల్డ్. వి ప్రూవ్ దట్ the ideals of field are singleton zero and capital R. Capital R means itself. Capital R means itself. See here, ఇది ఎలా ప్రూవ్ చేయాలి అంటే, ఫస్ట్ ఒక ఐడియల్స్, ఈ రెండు ఐడియల్స్ చెప్పాలంటే ఫస్ట్ ఏం చెప్పాలంటే, నేను తీసుకున్న దీనికి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ తీసుకుంటే, క్యాపిటల్ ఆర్కి ఒక ఐడియల్ తీసుకుంటే ఆ ఐడియల్ కి సింగిల్టన్ జీరో అండ్ ఇట్ సెల్ఫ్ అంటే క్యాపిటల్ ఆర్, అంటే క్యాపిటల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్, దీస్ టూ ఆర్ ఐడియల్స్ అని చెప్పాలి. కాబట్టి దీనికోసం నేను ఏం చేస్తానంటే, లెట్ క్యాపిటల్ ఎస్ బి an ideal of a field capital R. అర్థమైంది ఇక్కడ? ఒక ఐడియల్ తీసుకున్నాను, క్యాపిటల్ ఎస్ బి an ఐడియల్ ఆఫ్ ఎ ఫీల్డ్ క్యాపిటల్ ఆర్. అంటే ఒక ఫీల్డ్ కి రెండు ఐడియల్స్ కావాలి. అట్లా ముందు ఒక నాన్ ఎంప్టీ సెట్ కావాలి కదా. కాబట్టి క్యాపిటల్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్, అంటే దట్ ఈస్ క్యాపిటల్ ఎస్ అనేది ఒక ఐడియల్ తీసుకుంటే, ఇప్పుడు ఈ క్యాపిటల్ ఎస్ కి రెండు ఐడియల్స్, ఆ రెండు ఐడియల్స్ ఎవరంటే సింగిల్టన్ జీరో అండ్ ఇట్ సెల్ఫ్ అంటే క్యాపిటల్ ఆర్. సపోజ్ ఇఫ్ క్యాపిటల్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఒక నాన్ ఎంప్టీ సెట్, అంటే సింగిల్టన్ జీరో ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? దెన్ ద ప్రూఫ్ ఈజ్ ఓవర్. ఒకవేళ జీరో కాదు అనుకోండి, సపోజ్ దట్ క్యాపిటల్ ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సింగిల్టన్ జీరో ఐడియల్ లేకపోతే అప్పుడు మనకి ఇంకొకటి ఏంటిది? క్యాపిటల్ ఆర్ కావాలి. అంటే ఇప్పుడు నేను ఏం ప్రూవ్ చేయాలంటే, ఇక్కడ నుంచి క్యాపిటల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్, అంటే ఇట్ సెల్ఫ్ అనేది ఒకటి కావాలి. క్యాపిటల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అని కావాలి. ఆల్రెడీ దీనికి బిఫోర్ థీరం మనం ఏం చేసామంటే, క్యాపిటల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అనే థీరం ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. ఆ థీరం ప్రూవ్ చేయాలి. ఆ థీరంలో ఏముందంటే, capital S is an ideal of capital R with unity element and one belongs to S అయితే then S is equal to capital R అని చెప్పి ఆల్రెడీ దీనికి బిఫోర్ థీరం మనం ప్రూవ్ చేసాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే, సపోజ్ ఎస్ నాట్ ఈక్వల్ సింగిల్టన్ జీరో కాబట్టి అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఒక నాన్ జీరో ఎలిమెంట్ తీసుకుంటాను. దెన్ దేర్ ఎగ్జిస్ట్ non-zero element A belongs to capital S and S is already subset of capital R. ఒక నాన్ జీరో ఎలిమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ నాన్ జీరో ఎలిమెంట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఒకసారి నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, క్యాపిటల్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అని చెప్పాలి అంటే ఆ పై థీరంని యూస్ చేసుకుంటా. ఆ పై థీరం అనేది ఏంటిదంటే, ఎస్ అనేది ఒక ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. సో నేను ఇక్కడ ఐడియల్ అనేది ఉంది అండ్ యూనిటీ ఎలిమెంట్.
ఒక యూనిటీ ఎలిమెంట్ తీసుకురావటం కోసం ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. యూనిటీ ఎలిమెంట్ తీసుకురావాలి అంటే ముందు ఒక నాన్ జీరో ఎలిమెంట్ తీసుకొని ఆల్రెడీ ఎలాగో మన దగ్గర ఫీల్డ్ డెఫినేషన్ ఉంది కాబట్టి by the definition of the according to the definition of the field, every non-zero element has a multiplicative inverse. అప్పుడు నేనేం చేస్తాను, ఇది ఏకి ఒక మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉందని తీసుకొని ఏని ఏ ఇన్వర్స్ని మల్టిప్లై చేస్తే అప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చేటట్లుగా చేసుకుంటా. ఓకేనా, రైట్. చూడండి, సిన్స్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఎ ఫీల్డ్, capital R is a field కాబట్టి by the definition of the field any non-zero element కి ఒక మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఉంటుంది. అంటే ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ R such that A ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే S లో ఎలిమెంట్ ఇంటూ క్యాపిటల్ R లో ఎలిమెంట్ ఐడియల్ యొక్క సెకండ్ కండిషన్ ప్రకారము, ఐడియల్ యొక్క సెకండ్ కండిషన్ ప్రకారము ఈ ఎలిమెంట్ ఏమో ఎస్ లో ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ వచ్చి క్యాపిటల్ ఆర్ లో ఎలిమెంట్. ఈ యొక్క రెండింటిని మల్టిప్లై చేస్తే క్యాపిటల్ ఎస్ లోకి పడిపోవాలి ఆన్సర్ వచ్చి. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు, లేదంటే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇలా చేసుకున్నా పర్వాలా. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. అంటే ఇది బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. ఎందుకని ఇక్కడ క్యాపిటల్ ఎస్ ఈజ్ అన్ ఐడియల్ కాబట్టి, ఐడియల్ డెఫినేషన్ ప్రకారము ఐడియల్లో సెకండ్ ప్రాపర్టీ మల్టిపుల్స్ ఆఫ్ ఏ కాబట్టి ఇలా రాసుకున్నాను. అంటే దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అన్నా ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే 1, అంటే 1 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. సో ఇప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ దొరికింది మనకి. కాబట్టి దేర్ ఫోర్ దెన్ బై ప్రీవియస్ థీరం, ఆ ప్రీవియస్ థీరం ఏంటో ఒకసారి రాస్తున్నాను. దట్ ఈస్ క్యాపిటల్ ఎస్ ఈజ్ an ideal of capital R with unity element, and one belongs to S అయితే then capital S is equal to capital R. This is the previous theorem. ఓకేనా. సో ఈ ప్రీవియస్ థియరం ప్రకారము మన దగ్గర అన్ని డేటా ఉందా లేదా వెరిఫై చేసుకుంటాం. చూడండి, క్యాపిటల్ ఎస్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. ఇదిగోండి, క్యాపిటల్ ఎస్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ విత్ యూనిటీ ఎలిమెంట్. ఇక్కడ ఆల్రెడీ 1 అనే ఎలిమెంట్ వచ్చింది, యూనిటీ ఎలిమెంట్. కాబట్టి ఈ స్టేట్మెంట్ ప్రకారం క్యాపిటల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అని రాసుకోవచ్చు. కాబట్టి దేర్ ఫోర్ capital S is equal to capital R. Hence proved. Okay. So this is the theorem. And only this is by using the definition, ideal definition ganaka manaki vaste ఏ theorem ana మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా. ఐడియల్ డెఫినేషన్ రావాలి. ఐడియల్ డెఫినేషన్ ఏంటి, ఫస్ట్ క్యాపిటల్ ఎస్ లో 2 ఎలిమెంట్ తీసుకుంటే ఏ ఫస్ట్ ఏ మైనస్ బి ఇస్ బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఏ ఇంటూ స్మాల్ ఆర్ అంటే స్మాల్ ఎస్ ఇంటూ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్ అని చెప్పాలి. ఐడియల్ డెఫినేషన్ లో ఫస్ట్ ప్రాపర్టీని కూడా మనం ఏమంటాం అంటే మాడ్యులర్ ప్రాపర్టీ అంటాము. ఓకేనా, రైట్. అండ్ సెకండ్ థీరం if capital R is a commutative ring, capital R is a commutative ring and a fixed element small a belongs to capital R, then RA is equal to small r into a such that small r belongs to capital R is an ideal of capital R. Proof. See, capital R is a commutative ring and any one element small a belongs to capital R. Then the set RA and set
each and every element in the set capital RA is in the form of small r into small a, where small r belongs to capital R. RA అనే సెట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని స్మాల్ ఆర్ ఇంటూ స్మాల్ ఏ లాగా ఉండాలి, అంటే మల్టిపుల్స్ ఆఫ్ ఏ లాగా ఉండాలి. సో ఈ సెట్ ని RA అనే సెట్ ని ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ అని చెప్పాలి. సో లెట్ us prove this statement. Let capital R is a commutative ring. The given data. Capital R is a commutative ring and the fixed element A belongs to capital R. ఇక్కడ కామిటేటివ్ ప్రాపర్టీ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? కామిటేటివ్ ప్రాపర్టీ అంటే సపోజ్ A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A, అంటే ఫర్ ఆల్ ఏ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. కామిటేటివ్ ప్రాపర్టీ అంటే మనం అది చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏ ఈజ్ ద ఫిక్స్డ్ ఎలిమెంట్. ఏ అనేది ఫిక్స్డ్ ఎలిమెంట్. Now the set RA is defined as RA is equal to small r into A such that small r belongs to capital R. So small r into A అంటే this is the multiples of A. Multiples of A, R1, R2, R3, whatever it may be, this is the multiples of A. అది కూడా రాస్తున్నాను ఇక్కడ, మల్టిపుల్స్ ఆఫ్ ఏ. సో ఆర్ఏ అనే సెట్ లో ఉండే వాళ్ళంతా మల్టిపుల్స్ ఆఫ్ ఏ లాగా ఉండాలి. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ క్యాపిటల్ ఆర్ఏ అనే సెట్ ని మనం ఐడియల్ అని చెప్పాలన్నమాట. సో ఫస్ట్ we prove that capital RA is a non-empty set. అసలు ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే RA అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్ అనేది మనం ప్రూవ్ చేయాలి. నాన్ ఎంప్టీ సెట్ అని ప్రూవ్ చేయాలి అంటే లెట్ సమ్ జీరో బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. ఆర్ అనే సెట్ లో జీరో అనేది కనుక ఉంటే బి ద జీరో ఎలిమెంట్ తీసుకుంటే then 0 into small a belongs to capital RA. RAలో చూడండి ఒకసారి, RAలో ఉండే ఎలిమెంట్ అంతా సమ్ స్మాల్ r ఇంటూ ఏ లాగా ఉండాలి. స్మాల్ r బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. ఇక్కడ స్మాల్ r, ఇప్పుడు స్మాల్ r ప్లేస్ లో 0 తీసుకున్నాను. 0 అనే ఎలిమెంట్ క్యాపిటల్ ఆర్ లో తీసుకుంటే దాన్ని మల్టిపుల్స్ ఆఫ్ ఏ లాగా రాశాను. 0 ఇంటూ ఏ is a belongs to RA. కాబట్టి that implies 0 belongs to RA అనే సెట్ లో ఉంది. కాబట్టి therefore RA is a non-empty. RA అనేది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. ఓకేనా? therefore అంటే దట్ ఈస్ RA is non-empty subset of capital R. ఓకేనా? సో నాన్ ఎంప్టీ సబ్సెట్ అయింది. ఇప్పుడు నేనేం ప్రూవ్ చేయాలంటే ఐడియల్ యొక్క డెఫినేషన్ ప్రూవ్ చేయాలి. ఐడియల్ డెఫినేషన్ ఏంటిది? ఏ మైనస్ బి ఇస్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. అంటే ఇక్కడ క్యాపిటల్ ఆర్ అనేది కాంపిటేటివ్ రింగ్ అని తీసుకున్నాం కదా. ఏ మైనస్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ RA. అలాగే ఏ ఇంటూ బి మనకు ఐడియల్ కండిషన్లు 2 కండిషన్లు. ఓకేనా? సో ఫస్ట్ వన్, లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు RA. RA అనే సెట్లో ఎక్స్ అండ్ వై అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. కానీ RAలో ఉండే వాళ్ళంతా స్మాల్ ఆర్ ఇంటూ మల్టిపుల్స్ ఆఫ్ ఏ లాగా ఉండాలి. కాబట్టి అంటే ఎక్స్ అనేది మల్టిపుల్స్ ఆఫ్ ఏ లాగా ఉండాలి, వై అనేది కూడా మల్టిపుల్స్ ఆఫ్ ఏ లాగా ఉండాలి. కాబట్టి దెన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ R1 ఇంటూ ఏ. ఓకేనా? అలాగే అండ్ వై ఇస్ ఈక్వల్ టు సమ్ R2 ఇంటూ ఏ లాగా రాసుకోవచ్చు. R1 ఇంటూ ఏ and y is equal to some R2 into A, where R1 comma R2 belongs to capital R.
ఓకేనా. నౌ కన్సిడర్ నౌ కన్సిడర్ ఎక్స్ మైనస్ వై. ఈ ఎక్స్ మైనస్ వై వచ్చి ఎక్కడ పడాలి అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ఏ అనే సెట్ లో ఉండాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఐడియల్. ఫస్ట్ ప్రాపర్టీని ఏమంటామంటే మనము మాడ్యులర్ ప్రాపర్టీ అంటాము. ఓకేనా. సో ఎక్స్ మైనస్ వై అనేది చూద్దాం. ఎక్స్ అంటే ఎంత, సమ్ R1 ఇంటూ ఏ మైనస్ R2 ఇంటూ ఏ. This can be written as R1 minus R2 into A, multiples of A. That is equal to R1 minus R2 ni let us assume that some R1 R2 in R3 anukunta. R3 into A, where R3 is equal to R1 minus R2. Okay na? Where R1 is equal to R3 is equal to R1 minus R2. అంటే సో మల్టిపుల్స్ ఆఫ్ ఏ లాగానే వచ్చింది కాబట్టి సో దిస్ ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ఏ. ఓకేనా. అంటే దేర్ ఫోర్ ఎక్స్ మైనస్ వై అంటే మనకేమొచ్చింది, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు R3 ఇంటూ ఏ. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ఏ. ఆర్ఏ అంటే సెట్ ఎలా ఉండాలి మనకి, ఆర్ఏ అంటే స్మాల్ ఆర్ ఇంటూ ఏ సచ్ దట్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, ఇలా ఉండాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. ద ఫస్ట్ ప్రాపర్టీ ఇట్ ఈస్ కాల్డ్ ఏ మాడ్యులర్ ప్రాపర్టీ. ఇక్కడ రాస్తున్నాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ, మాడ్యులర్ ప్రాపర్టీ. And the second property, let small r belongs to capital R. R లో ఎలిమెంట్ అండ్ సమ్ ఎక్స్ బిలాంగ్స్ టు RA లో ఎలిమెంట్. వీళ్ళిద్దరిని ప్రొడక్ట్ చేస్తే RA లో పడాలొచ్చి. కాబట్టి సమ్ ఆర్ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆర్ ఇంటూ ఎక్స్ అంటే మనం ఏం రాసుకున్నాము, R1 ఇంటూ ఏ రాసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారము ఆర్ ఇంటూ R1 ఇంటూ ఏ ఇలా రాసుకోవచ్చు. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ R1ని సమ్ R4 లాగా రాసుకుంటాను, R4 ఇంటూ ఏ. ఓకేనా. వేర్ R4 is equal to R into R1. కాబట్టి therefore నేనేం కన్సిడర్ చేసుకున్నాను అంటే దట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అనమాట. కాబట్టి therefore Rx is equal to ఏమొచ్చింది మనకి, R4 into A వచ్చింది. సో దిస్ ఈస్ బిలాంగ్స్ టు RA. therefore capital R is a commutative. Therefore capital R is a commutative. Capital R is a commutative. Then Rx is equal to XR. కాంపిటేటివ్ అనేది మనకి సిన్స్ అనేది స్టార్టింగ్ కండిషన్ వచ్చారు, క్యాపిటల్ ఆర్ ఈజ్ ఏ కాంపిటేటివ్ కాబట్టి ఆర్ఎక్స్ అన్న ఎక్స్ఆర్ అన్న ఒకటే. కాబట్టి దేర్ ఫోర్ ఆర్ఎక్స్ కామా ఎక్స్ఆర్ బిలాంగ్స్ టు ఆర్ఏ ఫర్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ఏ. సో ఫస్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ కదా. ఫస్ట్ కండిషన్ మనం ఏం రాసుకున్నాం ఇక్కడ రాసుకున్నాం కదా, ఎక్స్ మైనస్ బిలాంగ్స్ టు ఆర్ఏ కదా. దిస్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ ప్రాపర్టీ. ఓకేనా. అండ్ దిస్ ఈస్ కాల్డ్ ద సెకండ్ ప్రాపర్టీ. ఫ్రమ్ 1 and 2 therefore from 1 and 2 we have RA is an ideal of capital R. Hence proved. So this is the theorems by using the definition of ideal. First we learn the definition of ideal, then we prove any theorem by using only the definition. Thank you so much. Have a nice day.